నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆగస్టు తొలి వారంలో తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం. చట్టసభలో పోటీ చేసే వారి వయస్సు కుదింపుపై తీర్మానం చేసే అవకాశం. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమం. క్రిటికల్ కేర్ యూనిట్ లోనే కొనసాగుతున్న చికిత్స. సీఎం చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ జగన్ పై అక్రమ కేసులు పెట్టడమే చంద్రబాబు సర్కార్ తెలిసిన పని అంటూ విమర్శ. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు. పలు జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జారీ. ఇక తెలంగాణ చట్టసభలో పోటీ చేసే అభ్యర్థుల వయసు సడలింపుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు తొలి వారంలో ఒక రోజు పాటు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాయత్తమవుతుంది. ప్రస్తుతం శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కనీస వయసు 25 ఏళ్లు ఉండగా దాన్ని 21 ఏళ్లకు తగ్గించాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. ఈ అంశంపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించి ఒక తీర్మానాన్ని ఆమోదించనుంది ప్రభుత్వం. మరోవైపు ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ తొలి వారంలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించేందుకు కసరత్తు వేగవంతం చేసింది. ఇక పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లుగా సమాచారం. ఆయన ప్రస్తుతం క్రిటికల్ కేర్ యూనిట్ లోనే చికిత్స పొందుతున్నారు. గత 2 రోజులుగా ఆసుపత్రి నుంచి ఎలాంటి హెల్త్ బులెటిన్ విడుదల కాలేదు. సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ప్రస్తుతం ఎలాంటి హామీ ఇవ్వలేము అంటూ వైద్యులు చెప్తున్నారు. మరొక 72 గంటల తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితిని మరొకసారి సమీక్షిస్తామని వెల్లడించారు. 5 రోజులుగా చికిత్స కొనసాగుతున్నప్పటికీ వైద్యులు ఇంకా ఎలాంటి తుది నిర్ణయానికి రాలేదు. ఇప్పటికే యశోద ఆసుపత్రి వైద్యుల బృందం ఎంఆర్ఐ, ఈసీజీ తదితర పరీక్షలు నిర్వహించింది. అయితే మెదడు స్పందన లేకపోవడంతో ఆయన కోమాలోనే ఉన్నట్లుగా సమాచారం. ఇదిలా ఉండగా పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకుని ఆరోగ్యంగా తిరిగి రావాలి అని అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నేపథ్యంలో సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులు అభిమానులకు కీలక విజ్ఞప్తి చేశారు. ఇక ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో రావద్దని, దీంతో ఇతర రోగులకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది అని పేర్కొన్నారు.
ఇక పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లుగా సమాచారం. ఆయన ప్రస్తుతం క్రిటికల్ కేర్ యూనిట్ లోనే చికిత్స పొందుతున్నారు. గత 2 రోజులుగా ఆసుపత్రి నుంచి ఎలాంటి హెల్త్ బులెటిన్ విడుదల కాలేదు. సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ప్రస్తుతం ఎలాంటి హామీ ఇవ్వలేమంటూ వైద్యులు చెప్తున్నారు. మరో 72 గంటల తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి మరొకసారి సమీక్షిస్తామంటూ వైద్యులు తెలుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, రైతు మనిషిగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యానికి సంబంధించి కూడా అత్యంత క్రిటికల్ గా మారిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. 72 గంటల తర్వాత ఆయనకు పవర్ఫుల్ ఇంజక్షన్లకు సంబంధించి మెదడు కదలికకు సంబంధించి స్పందిస్తుందా మెదడు అనే అంశానికి సంబంధించి కూడా నిన్న ఆయనకు పవర్ఫుల్ 2 ఇంజక్షన్లు ఇవ్వడం జరిగింది. అవి కూడా ఫెయిల్యూర్ గా నిలిచిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఆ ఇంజక్షన్లకు సంబంధించి కూడా పెద్ద ఆరోగ్యం కావచ్చు, పెద్ద బాడీ సహకరించని పరిస్థితి ఉంది. మెదడు కూడా స్పందించకపోవడం ఆ పరిస్థితి నెలకొన్న నేపథ్యం కనిపించింది. ఇక ఈ రోజుకు సంబంధించి కూడా మరోసారి ఇతర చికిత్సలు పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు. ఇక ప్రత్యేకంగా న్యూరో ప్రాగ్నోస్టికేషన్ అనే ఒక పరీక్షను నిర్వహించారు. కనుబొమ్మల కంటిపాప, అలాగే శబ్దము, శ్వాసకి సంబంధించి కూడా తన మెదడుకి సంబంధించి కంటిపాపలు పనిచేస్తాయా లేదా శ్వాసకి సంబంధించి కూడా ఇప్పుడు వెంటిలేటర్ చికిత్సలో ఆయనకు చికిత్స అందుతా ఉన్నది కాబట్టి తీసేస్తే స్వచ్ఛందంగా శ్వాస తీసుకుంటాడా లేదా ఇతర శబ్దాలకి సంబంధించి కూడా ఆయన మెదడు స్పందిస్తుందా, ఈ 3 పరీక్షలు నిర్వహించారు ఈ రోజు. అది కూడా ఫెయిల్యూర్ గా వెళ్ళిన పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఆయన మెదడు కూడా ఇప్పటి వరకు స్పందించని పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా ఆయనకి సంబంధించి కూడా దాదాపుగా 4 రోజుల నుంచి కూడా డాక్టర్లు శ్రమిస్తా ఉన్నారు. ఏదైతే అత్యంత ప్రామాణికమైన ఇంటర్నేషనల్ లెవెల్స్ డాక్టర్లకు సంబంధించి కూడా వాళ్ళ సలహాలు తీసుకుని ట్రీట్మెంట్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఆయన కోమాలోనే ఉన్నారు. ఇంటెన్సివ్ కేర్ లో క్రిటికల్ స్టేజ్ లో ఆయనకు వెంటిలేటర్ పైన కూడా చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అత్యంత ప్రామాణికమైన ఇంజక్షన్లు కావచ్చు, పరీక్షలు కావచ్చు, పెద్ద ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు డాక్టర్లు ఎల్లప్పుడూ శ్రమిస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఈ 2 పరీక్షల్లో పెద్ద ఆరోగ్య పరిస్థితి అయితే మెరుగుపడని పరిస్థితి ఉంది. ఆయన మెదడు స్పందించిన తీరు కనిపించింది. ఇక డాక్టర్లకు సంబంధించి కూడా దీనిపైన ఏ విధంగా ముందుకెళ్లాలని ఒక క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తాం. ఎందుకంటే ఇప్పటికే ఆయనకు సంబంధించి కూడా ఇంజక్షన్లను ఇవ్వడం జరిగింది. ఈ రోజు న్యూరో ప్రాగ్నోస్టికేషన్ సంబంధించి కూడా ఆ పరీక్షలు నిర్వహించారు. అది కూడా ఫెయిల్యూర్ గా అయిన పరిస్థితి కనిపించింది. ఆయన బాడీ స్పందించలేదు. ఇక ఇప్పుడు సంబంధించి కూడా ఆయనకు ఇంకా దీర్ఘకాలికంగా అంటే ఇంకా కొన్ని రోజులు ఆయనకు వెంటిలేటర్ చికిత్స అవసరం. దానికి ఆ వెంటిలేటర్ చికిత్సకు సంబంధించి కూడా తన గొంతుకి హోల్డ్ చేయాలి కాబట్టి తన కుటుంబ సభ్యులతో వైద్యులు చర్చించారు. దాంతో ఆ నిర్ణయాన్ని కూడా వైద్యులు తీసుకోబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం పట్ల తన నియోజకవర్గ ప్రజలు కావచ్చు, ప్రత్యేక అభిమానులు కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు ప్రత్యేక పూజలు నిర్వహిస్తా ఉన్నారు. ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య తీరును తెలుసుకుంటా ఉన్నారు. ఆయనకు సంబంధించి కూడా ఏ విధంగా చికిత్స కొనసాగుతా ఉన్నది, ఏ విధంగా పెద్ద ఆరోగ్యం సంబంధించి కూడా మెరుగుపడాలంటే ఇతర చికిత్సలకు సంబంధించి కూడా ఆయన వైద్యుల సలహాలు సూచనలు తీసుకుంటా ఉన్నారు. దానికి ప్రకారంగా ప్రొసీడ్ అవ్వమని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా 4 రోజుల నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక ఆరోగ్యం మెరుగుపడని పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. దీంతో కీలకంగా తన ఏదైతే 4 రోజుల క్రితం తన ఇంట్లో అకస్మాత్తుగా కూలిపోయిన పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించి కూడా దీన్ని కార్డియాటిక్ అరెస్ట్ గా భావించారు. అది కార్డియాటిక్ అరెస్టు కాదని కూడా కాసేపటి క్రితమే బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. పెద్దికి సంబంధించి కూడా హిమోగ్లోబిన్ సంబంధించి కూడా ఆయనకు టాబ్లెట్స్ వాడేది. గత 20 రోజుల నుంచి కూడా ఆయన ఆ టాబ్లెట్స్ వాడకపోవడం వల్లనే హిమోగ్లోబిన్ శాతం పర్సంటేజ్ పెరిగి లంగ్స్ నుంచి హార్ట్ అటాక్ వాల్వ్ ఏదైతే లంగ్స్ నుంచి హార్ట్ అటాక్ వెళ్లే రక్త ప్రసరణకు సంబంధించి కూడా వాల్వ్ ఉంటుందో దానికి బ్లాక్ ఏర్పడడం పట్ల ఈ పనితీరు దెబ్బతిన్నట్టుగా కూడా ఆయన ప్రకటించారు. ఇక దీనిపైన గుండెకు ఎఫెక్ట్ పడింది, ఇది హార్ట్ అటాక్ కాదు ఊపిరితిత్తుల సమస్య అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం బెస్ట్ ట్రీట్మెంట్ జరుగుతా ఉన్నది. హైదరాబాద్, బాంబే, అలాగే అమెరికా, లండన్ డాక్టర్లతో మాట్లాడి ఏం చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే దానిపైన కూడా మాజీ సీఎం కేసీఆర్ డాక్టర్లతో మాట్లాడుతా ఉన్నారు. ఇక మరోవైపు ఇప్పటికే డాక్టర్లకు సంబంధించి కూడా ఇప్పటి వరకు అయితే మేము చాలా వరకు చేశాము, ఇంజక్షన్లు ఇచ్చాం, మెరుగైన ఏదైతే చికిత్సకు సంబంధించి కూడా ఏ విధమైన
చర్యలు తీసుకోవాలో వాటన్నిటికి తీసుకొని పరీక్షలు నిర్వహించాం. పెద్ద ఆరోగ్య కదలికలు కావచ్చు, తన బ్రెయిన్ కి సంబంధించి కూడా స్పందన లేకపోవడం కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా కుటుంబ సభ్యులే తేల్చుకోవాలన్నట్టుగా కూడా వాళ్ళు డాక్టర్లు చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ప్రస్తుతం ఆయన ఇంకా ఐసీయూలోనే వెంటిలేటర్ చికిత్స కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ఈ రోజు కేసీఆర్ కూడా డాక్టర్లతో మాట్లాడారు. ఇక పెద్ద ఆరోగ్యం తర్వాత ఈ రోజు జరిగిన ఆ పరీక్షల తర్వాత ఏ విధంగా దానికి రిజల్ట్స్ వచ్చాయి, ఏ విధంగా దీనికి సంబంధించి కూడా ఈ రోజు జరిగిన పరీక్షలు ఏ విధంగా సత్ఫలితాలు ఇచ్చాయి, వాటన్నిటిపైన వివరాలు తీసుకున్నారు. భవిష్యత్తుకి ఏ విధంగా వెళ్ళాల దానిపైన కూడా ఆయన తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో ప్రధానంగా 4 రోజుల నుంచి కూడా పెద్ద ఆరోగ్యం క్షీణిస్తా వస్తున్న పరిస్థితి ఉంది. ఆయన కోమాలో ఉన్న పరిస్థితి ఉంది. ఈ రోజు చేసిన శ్వాస పరీక్షలకు సంబంధించి కూడా ఆయన వెంటిలేటర్ తొలగిస్తే ఆయన స్వచ్ఛందంగా శ్వాస తీసుకొని పరిస్థితి కనిపిస్తా ఉన్నది. కాబట్టి వైద్యులు దీనిపైన ఏ విధంగా ముందుకెళ్తారు, కుటుంబ సభ్యులతో చర్చిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇప్పటికే ఈ విషయాన్ని తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, వరంగల్ జిల్లా నుంచి కూడా పెద్ద అభిమానులు, అలాగే బీఆర్ఎస్ నేతలంతా కూడా యశోద ఆసుపత్రికి తరలి వస్తున్నారు. ఒక కుటుంబ సభ్యులు కూడా వాళ్ళని వేడుకుంటున్న పరిస్థితి. ఇతర పేషెంట్లకు ఇబ్బంది కలుగుతా ఉన్నది. మీరంతా కూడా సమన్వయం పాటించాలి, పెద్ద త్వరగా కోలుకుంటాడు, తమ వద్దకే వస్తాడని కూడా కుటుంబీకులు చెప్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. తన అభిమానులకు ఆసుపత్రులకు రావద్దని కూడా వాళ్ళు సూచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా పెద్దను బతికించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇక అమెరికా డాక్టర్ సైతం కూడా రిపోర్ట్స్ ను పంపించడం జరుగుతా ఉన్నది. ఇక ఆయన ఇప్పుడు ఉన్న పరిస్థితి కావచ్చు, ఇప్పుడు నిన్న తీసుకున్న ఏదైతే ఇంజెక్షన్స్ కావచ్చు, ఈ రోజు చేసిన పరీక్షలు కావచ్చు, ఇక 2 ఫలితాలు ఇవ్వని పరిస్థితి ఉన్నారు. కాబట్టి ఇక భవిష్యత్తు ఏ విధంగా ఉంది, ఇక కుటుంబ సభ్యులతో డాక్టర్లు చర్చిస్తా ఉన్నారు. ఒకవైపు వెంటిలేటర్ పై ఉంచి మరో మెరుగైన చికిత్సకు సంబంధించి కావచ్చు, ఇతర ఇంటర్నేషనల్ లెవెల్స్ డాక్టర్ల సలహాలు తీసుకుంటారా, ఇంకా మరి ఏమైనా పరీక్షలు నిర్వహిస్తారా, ఇతర ఇంజక్షన్లు ఏమైనా ఏదైతే ఆయనకు ఇచ్చే ప్రయత్నం చేస్తారా, లేదా మిగతా సంబంధించి కూడా ఇంకేమైనా ఆయనకు సంబంధించిన చికిత్స చేస్తారా, వీటన్నిటికి సంబంధించి కూడా ఇప్పుడు కుటుంబ సభ్యులతో డాక్టర్లు చర్చిస్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా పెద్ద ఆరోగ్య సంబంధించి కూడా క్రిటికల్ గా మారిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి డాక్టర్లు ఇప్పటి వరకు అయితే 2 రోజుల నుంచి హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేయని పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక ఈ రోజు తర్వాత ఏ విధంగా ఉంటది అంటే ఇంకా 72 గంటలు డాక్టర్లు సమయం ఇచ్చారు. ఇక ఈ 72 గంటల్లో ఏ విధమైన చికిత్స అందిస్తారు, లేదా ఏదైనా హెల్త్ బులెటిన్ ను రిలీజ్ చేస్తారా అనే దానిపైన కూడా అంటే డాక్టర్ నుంచి క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉందని చెప్పొచ్చు. ఇక విద్యా వ్యవస్థ రాష్ట్రంలో బలపడిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఎంసీఆర్హెచ్ఆర్టీలో ఫిన్లాండ్, జర్మనీ దేశాలతో పర్యటించి వచ్చిన ఉపాధ్యాయుల బృందంతో ఇంటరాక్షన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని స్పష్టం చేశారు. కొందరు విద్యాశాఖకు మంత్రి లేడని, త్వరగా ఆ శాఖకు ఓ మంత్రిని కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారన్న సీఎం, అయితే ఏ కారణంతో తాను విద్యాశాఖకు రాజీనామా చేయాలంటూ ప్రశ్నించారు. గవర్నమెంట్ స్కూల్స్ లో చేరుతున్న వారి సంఖ్య పెంచినందుక, లేక విద్యార్థులకు అల్పాహార పథకం తీసుకువచ్చినందుకు రాజీనామా చేయాలంటూ ఆయన మండిపడ్డారు. ట్రాన్స్ఫర్స్ లేకపోతే 23,000 మందికి ప్రమోషన్లు ఇచ్చి 30,000 పైగా టీచర్లను ట్రాన్స్ఫర్స్ చేసినందుకు విద్యాశాఖ మంత్రిగా నేను తొలగాలనా? మీరే నాయకులను తయారు చేసేది కూడా మీరే. 5 సంవత్సరాలు మేము పేద విద్యార్థుల కోసం, ప్రభుత్వ పాఠశాలకు వచ్చే పిల్లల కోసమే మేము అంకితం అవ్వదలుచుకున్నాము. 5 సంవత్సరాల తర్వాత మేము వెనక్కి తిరిగి చూసుకుంటాం. ఒకవేళ ఏమైనా కోల్పోతే మా రేవంత్ అన్న దగ్గరకు పోయి మేము కొట్లాడి తెచ్చుకుంటామని మీరు మనసులో పెట్టుకోండి. 34 వరకు నేనే ఉంటా. ఈరోజు కొంతమంది అంటున్నారు, నిన్నమన్నా కొందరు మాట్లాడుతూ ఉంటే. శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరానికి చేరుకున్న వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పార్టీ శ్రేణులు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై జగన్ ధ్వజమెత్తారు. ఇక రాష్ట్రంలో అక్రమ కేసులు పెట్టడమే చంద్రబాబు సర్కార్ పనిగా పెట్టుకుందని విమర్శించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును ఇరికించారని, దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదాన్ని కావాలనే కుట్రాకోణంలో చిత్రీకరిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. యాక్సిడెంట్ చేస్తే లేదా వాళ్ళే యాక్సిడెంట్ చేస్తే వాళ్ళ కారులో ఉండగానే యాక్సిడెంట్ జరిగితే మొత్తం కుటుంబాన్ని కూడా ఇదే మాదిరిగానే కేసులు కట్టి అరెస్టులు చేసి కుట్ర కోణము హత్య కోణం అని చెప్పి పెట్టే కార్యక్రమం జరుగుతుందా? చేస్తారా అని అడుగుతాను చంద్రబాబు నాయుడు గారిని. ఒక నిజంగా చేసేట్టుగా అయితే ఇచ్చాపురం టీడీపీ ఎమ్మెల్యే కారు ఢీకొని వృద్ధుడు మృతి. ఇచ్చాపురం ఎమ్మెల్యే స్వయంగా కారులో ఉండగానే కారు ఢీకొని వృద్ధుడు మృతి. ఇదే శ్రీకాకుళం జిల్లాలోనే నేను చెప్తా ఉన్నా, ఎక్కడికో బయటకు కూడా పోవడంలా. 31/12/2024 పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందన్ కొడుకును తప్పించి డ్రైవర్ పాతపట్నం ఎమ్మెల్యే ఇదే జిల్లాలోనే ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పాతపట్నం ఎమ్మెల్యేకి సంబంధించిన మరో కార్ యాక్సిడెంట్. మళ్ళీ వాళ్ళలో అక్కడ ఎవరిని అరెస్ట్ చేసినారు? ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం వర్తింపజేస్తే నిజంగా బతకదు, వ్యవస్థ అనేది బతకదు. ఒక చెడు విత్తనాలు నాటుతా ఉన్నారు. ఈ చెడు విత్తనాలు రేపు పొద్దున వృక్షాలు అవుతాయి. మీరు ఏదైతే నాటుతా ఉన్నారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి ఆవరణంలోని జీవనాధార జనరిక్ మెడికల్ షాప్ వ్యవహారం సంచలనంగా మారింది. 2029 వరకు నిబంధనల ప్రకారం అనుమతులు ఉన్నప్పటికీ అధికారులు స్థానిక నాయకులు తమను వేధింపులకు గురి చేస్తున్నారంటూ షాప్ యాజమాని షంషీర్ ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వేళ దౌర్జన్యంగా షాపులోకి చొరబడి దాదాపు 40 లక్షల విలువైన మందులను తీసుకువెళ్లారని హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ అధికారులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇక మతపరంగా లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారు అంటూ కలెక్టరేట్ ఎదుట బాధితులు ధర్నా చేపట్టారు. ఈ ఘటన వెనుక టీడీపీ నాయకుడు ఓంకార్, తూర్పు తహసీల్దార్ హస్తం ఉందంటూ ఎన్ఎస్సీఐ నాయకులు షేక్ కరీం మండిపడ్డారు. నేను ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో ఉన్నటువంటి అన్నా సంజీవని జనరిక్ మెడికల్ షాపులలో 2011 నుంచి పనిచేస్తూ ఉన్నాను. 2021 ఆ సమయంలో జిల్లా సమైక్య వారు నాకు 3 సంవత్సరాల పాటు అగ్రిమెంట్ చేసి లీజుకి ఇచ్చి ఉన్నారు. ఈ క్రమంలో వారికి 36 లక్షల ఆదాయాన్ని సమకూర్చి ఉన్నాను. కాబట్టి నా లీజ్ టైం అయిపోయిన తర్వాత 2024 సమయంలో తిరిగి 5 సంవత్సరాల కాల పరిమితితో ఇంకొక 50,000 అద్దె పెంచుతూ 1,50,000 రూపాయల చొప్పున నాకు తిరిగి అగ్రిమెంట్ చేసి ఉన్నారు. నేను దీని ప్రకారం లైసెన్స్ కొంచెం వ్యాపారం చేస్తూ ఉన్నాను. అయితే గత కొంతకాలంగా ఒక సంవత్సరంన్నర కాలంగా జిల్లా పార్టీ ఆఫీస్లో ఉండే ఓంకార్ అనే వ్యక్తి ఈ షాపుల మీద కన్ను వేసి ఎలా అయినా సరే ఈ షాపులు దక్కించుకోవాలనే ఉద్దేశంతో జిల్లా సమైక్య సిబ్బందిని వారిని ఇబ్బంది పెట్టడం, ఇక్కడ మా షాప్లో పనిచేసే సిబ్బందిని పెట్టడం, ఫేక్ కంప్లైంట్ పెట్టడం జరిగింది. అయినా కానీ మేము కలెక్టర్ గారికి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు వీళ్ళందరికీ కూడా అర్జీలు పెట్టడం జరిగింది. పీజీఆర్ఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. లోకేష్ గారికి పెట్టడం జరిగింది. అతను లోకేష్ గారికి పెట్టినా కానీ నా దగ్గరికి వచ్చేది ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి ఇట్లాంటి విషయాలు చెప్పి నాకు భయభ్రాంతులకు గురి చేసి. ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో మంత్రి శ్రీధర్ బాబు విస్తృతంగా పర్యటించారు. కాప్రా, చర్లపల్లి డివిజన్ల పరిధిలో సుమారు 6,39,00,000 వ్యయంతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని మంత్రి విమర్శించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తూ అభివృద్ధి చేస్తోంది అని స్పష్టం చేశారు. సంబంధించి 15 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు గాని, డ్రైనేజ్ గాని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేశాం. మొత్తం ఉప్పల్ నియోజకవర్గంలో ఈరోజు 60 కోట్ల రూపాయల నిధులతో వివిధ డివిజన్లో శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకొని మౌలిక సదుపాయాలు ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజానికానికి అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఈ సమస్యలన్నిటిని కూడా పరిష్కారం చేయాలని ఇక్కడ ఉన్న మేయర్ గా మొన్నటి వరకు పనిచేసిన రామ్మోహన్ గారితో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరులు పరమేశ్వర్ రెడ్డి గారు, డివిజన్లకు సంబంధించిన మాజీ కార్పొరేటర్లు
శ్రీదేవి గారు కానీ, స్వర్ణరాజ్ గారు కానీ, పావని రెడ్డి గారు కానీ, అదేవిధంగా డివిజన్ స్థాయికి సంబంధించిన మా అధ్యక్షులు అందరూ కూడా ఈ వారి పెండింగ్ లో ఉన్న సమస్యలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం, మరి వారు అనేక నిధులను శాంక్షన్ ఇవ్వటం, ఆ కార్యక్రమంలోనే ఈరోజు ఇక్కడ రావటం. మేము ప్రత్యేకించి ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించి చాలా సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఈ సమస్యలను కూడా పరిష్కారం చేయాలనే యోచనతో ప్రణాళికబద్ధంగా ఒకటి తర్వాత ఒకటి పరిష్కారం. నిజామాబాద్ జిల్లా కొండూరు వద్ద గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బ్రిడ్జికి ఇరువైపులా ఉన్న మరం పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో స్థలాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి పరిశీలించారు. 53 లక్షలు వెచ్చించిన చిన్న వర్షానికి బ్రిడ్జి దెబ్బతినడం నిర్మాణ నాణ్యతను ప్రశ్నిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి కారణమని ఆరోపించిన ఆయన వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టి రాకపోకలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. వరదలు వచ్చి ఇల్లు కొట్టుకుపోయింది, ఒక్కోళ్ళకి ఇల్లు శాంక్షన్ కాలేదు. ఏమన్నా అంటే ఫోటోలు ఇందిరమ్మ ఇల్లు ఆ కచ్చిరగా పాత ఇళ్ళ కలర్ వేయమంటున్నారు, అవే దానికి ఫోటోలు దిగుతున్నారు. దాంట్లో ఇందిరమ్మ కలర్ కావాలంటున్నారు, ఇందిరమ్మ ఫోటో కావాలంటున్నారు. మరి ఈ కొండూరులో ఒక ఇళ్ళని ఇచ్చిర్రా? ఇవాళ బ్రిడ్జ్ దిక్కులేదు, కొట్టుకపోతే ఇల్లు దిక్కులేదు. 11 నెలలు అయింది. నేను ఒక రోజు ముందు వచ్చి మాట్లాడతలేదు. 11 నెలలు 2 రోజులు దాటింది ఇవ్వాలని. మరి ఏం చేస్తున్నారు ప్రభుత్వం అని ఒకసారి అడగదలుచుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నాం, కొండూరు బ్రిడ్జ్ను వెంటనే పూర్తి ఇదేదో కానల్ అంటే ఎవడైనా ప్రపంచంలో నాకు అంటే కొత్తగా అనిపిస్తుంది. బాధతో చెప్తున్నాను, ఇవాళ ఏదైనా బ్రిడ్జ్ కూలిపోతే దానికి మంజూరు చేస్తారు, కానీ కూలిపోయిన కాడికే మట్టి పోసి దాన్ని పోతం చేస్తామనే ప్రభుత్వము ఇదే ప్రభుత్వం ఉంది. అప్పుడు కూడా డిమాండ్ చేసినాం, మరొక్కసారి కూడా డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ గారికి మిగతా అధికారులకు కూడా చెప్తున్నాం, ఏదైతే సిరికొండ మండల ప్రజలకు రూరల్ ప్రజలకు ఇబ్బంది అవుతుందో దీన్ని వెంటనే తాత్కాలికంగా అయినా కానీ వెళ్ళేందుకు దారులైనా కానీ మంచి చేసే విధంగా అది కూలిపోతుంది. ఒక మంచి కాలేసినా కానీ దారి కింద పడే పరిస్థితి ఏర్పడుతుంది. బండ్లు వచ్చే పరిస్థితి కాదు, మనిషి కాలేసిన సందర్భంలో రైతన్నతో పాటు యావత్ జిల్లా ప్రజలకు. కామారెడ్డి జిల్లాలో రాత్రి వేళల్లో భద్రత కోసం ప్రారంభించిన ఆపరేషన్ కవాచ్ విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. సందర్భంగా ఏడాది కాల సాధారణ వివరాలను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు. ప్రజలకు భరోసా ఇవ్వడం, నేరస్తులతో భయం కలిగించడమే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ ఏడాది కాలంలో 2 కోట్ల విలువైన 403 కిలోల గంజాయిని పట్టుకున్నామని, 3572 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. అందులో కూడా డ్యూటీ చేశారు. మొత్తం మన జిల్లాలో 22 అటువంటి కేసెస్ ఐడెంటిఫై చేసుకొని ఎవ్రీ నైట్ సర్ప్రైజ్గా 13 నుంచి 15 మధ్య చెక్ పోస్ట్ మనం ఆపరేట్ చేస్తాము. దీనికి ఒక ప్యాటర్న్ కూడా మేము సెట్ చేసుకోవడం జరిగింది. ఆ ప్యాటర్న్ కరెక్ట్గా గంట ముందే మన కంట్రోల్ నుంచి కూడా డిసైడ్ చేసేసి వేరియస్ పోలీస్ స్టేషన్స్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాము లాస్ట్ ఇయర్ నుంచి ఈ 25th జూలైకి 1 year సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తుంది. సో ఈ 1 yearలో లాట్ ఆఫ్ సక్సెస్ కానీ స్టోరీస్ కానీ చాలా ఉన్నాయి. వీ కుడ్ ఏబుల్ టు ప్రివెంట్ ప్రాపర్టీ అఫెన్సెస్. గణనీయంగా మనకి ప్రాపర్టీ అఫెన్సెస్ మనకి తగ్గాయి. అదేవిధంగా నేను వచ్చిన మొదటి 3 నెలల్లో సుమారుగా 10 గ్యాంగులు మన కామారెడ్డి జిల్లాకి ఇంట్రెస్టెడ్ గ్యాంగ్స్ రావడం మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. దాంతో మన ఆఫీసర్స్ అందరితో కలిసి ఒక స్టడీ, ఈ క్రైమ్ ప్యాటర్న్ స్టడీ చేసుకొని ఈ యొక్క ఆపరేషన్ కవచ్ ప్రోగ్రామ్ కూడా డివైస్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాము వచ్చిన తర్వాత ఈ ఇంట్రెస్టెడ్ గ్యాంగ్స్ ఆల్మోస్ట్ 84%కి తగ్గిపోయింది. గతంలో 12 గ్యాంగ్స్ మన ఏరియాలోకి ఎంటర్ అయితే ఆగస్టు 1న ప్రధాని మోదీ చేతుల మీదుగా పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నట్లుగా మంత్రి కొలుసు ప్రార్థసారథి వెల్లడించారు. విశాఖలో ఏర్పాటు చేసిన సమావేశంలోని వివరాలు వెల్లడించారు. గతంలో వలసలకు చిరునామాగా ఉన్న ఉత్తరాంధ్ర నేడు కార్పొరేట్ సంస్థలకు కేరాఫ్గా మారుతుందన్నారు. భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ తో పాటుగా ఏవియేషన్ హబ్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లతో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ఏదైనా ఉద్యోగాలు వస్తే తప్పితే ఎక్కడో కూడా ఆధార్ కార్డును బట్టి ఉద్యోగాలు రావని చెప్పేసి నా భావన. గౌరవ శాసనసభ్యులతో నేను విభేదించట్లేదు, కానీ అది కరెక్ట్ కాదు. మీరు చెప్పిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి మన ప్రాంత యువతకి ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా
స్కిల్స్ నేర్పించడం కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో భాగం. ఇన్వెస్టర్స్ నేను ఇందాక చెప్పాను, ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి స్పీడ్ అందుకుంది. ఆ పారిశ్రామిక అభివృద్ధికి తగ్గ నైపుణ్యాల్ని, ఆ పరిశ్రమలకి కావాల్సిన నైపుణ్యం కలిగిన యువతను తయారు చేయటం లక్ష్యంగా పెట్టుకుంది. సో అందుకనే రేపు ప్రైమ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను కూడా GMRVF స్కిల్ డెవలప్మెంట్ ను కూడా ప్రారంభించబోతా ఉన్నాం. GMR ఫౌండేషన్ ద్వారా దాన్ని కూడా స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా ఈ యువతకి తప్పకుండా అనేక డైరెక్ట్ ఉద్యోగాలే కాకుండా ఇండైరెక్ట్ ఉద్యోగాలు కూడా చాలా ఉంటాయి. ఒక పరిశ్రమ వచ్చింది ఆయన కోరాడు ఈ ప్రాంత ప్రజల అవసరాలు బట్టి. అంతేకాదు చాలా మొన్న నేను వైసీపీ చేపట్టిన చెలో డీజీపీ కార్యాలయం వినతి పాదయాత్ర వాయిదా పడింది. అధిష్టాన ఆదేశాల మేరకు పాదయాత్రను తాత్కాలికంగా వాయిదా వేశామని, త్వరలోని తదుపరి తేదీని ప్రకటిస్తామని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో సోషల్ మీడియా పోస్టులు పెట్టినా, ప్రశ్నించినా గొంతు నొక్కుతున్నారని విమర్శించారు. తన ఇంటిపై జరిగిన దాడి వెనుక కేంద్ర మంత్రి పెమ్మసాని హస్తం ఉందని ఆలోచించిన అంబటి తాము చట్టపరంగానే న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు ఎంత సంక్షేమ కార్యక్రమాలు మేము పెట్టినవే సంక్షేమ కార్యక్రమాలు పెట్టారు. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఉచిత ఉద్యోగితే రాజశేఖర రెడ్డి గారి బాటలో నడిచాడు. ఫీజు రియంబర్స్మెంట్ కూడా రాజశేఖర రెడ్డి గారు పెట్టి ఆ బాటలో నడిచాడు. మేము పెట్టిన అమ్మఒడి మేము పెట్టినాగా నేను తీసుకొచ్చాడా? ఇవల్ల రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలనే కొద్ది పేర్లు మార్చి రాజు ఆరోగ్యశ్రీ అంటే NTR ఆరోగ్యశ్రీ ఇట్లా పేర్లు మార్చడం తప్ప కొత్తగా పెట్టినది ఏదైనా ఒకటి ఉందా? ఇవాళ మావిగా అంటే మాది మావుగానేగా అనే దశకొచ్చాడు. అట్లా చంద్రబాబు నాయుడు గారు ఎంత అనుభవశాలిని పేరు తెచ్చుకున్నా ఆయన యువకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి విధానాన్ని ఫాలో అవ్వారు, భవిష్యత్తులో కూడా అవుతారు. చూడండి, చర్చకు నేను సిద్ధం అంటాడు. రాజీనామా చేసిరా చర్చ అన్ని అవకతవకలు చేసి నీ సొంత వాళ్ళకందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పించుకుని ఉపాధ్యాయ పోస్టుల కోసం ఆర్నిసులు కష్టపడ్డ వారిని అందరినీ పక్కకు నెట్టేసి స్పోర్ట్స్ కోటాలో అన్యాయం చేసేసి పేపర్ లీకులు చేసేసి ఇవాళ నేను చర్చకు వస్తా ఎవరమ్మనండి చర్చకి? గవర్నర్ దగ్గరికి రాజీనామా ఇచ్చి అప్పుడు నేను చర్చకు వస్తానని అప్పుడు నేను ప్రకాశం జిల్లా ఒంగోలులో కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగాన్ని రక్షించండి అంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దేశంలో ప్రస్తుతం ఉన్న బీజేపీ పాలన అస్తవ్యస్తంగా మారిందని, రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య హక్కులను, స్వేచ్ఛను హరించే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు ప్రజాస్వామ్యవాదులు, అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా ముందుకు రావాలి అని ఆయన పిలుపునిచ్చారు. ఆదాయానికి ఖర్చులకి మధ్య విపరీతమైన వ్యత్యాసం వచ్చేసింది. ఈ పరిస్థితుల్లో భారతదేశం 12 సంవత్సరాలుగా చాలా అనిశ్చిత పరిస్థితుల్లో ఉంది. నరేంద్ర మోడీ గారు దేశాన్ని పాడు చేస్తున్నారు. చెప్పక తప్పదు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బ్యాంకుల్ని జాతీయం చేసింది. బ్యాంకుల ద్వారా యువతకు సహాయం చేసింది, నిరుద్యోగులకు సహాయం చేసింది. మరి మంచి వాళ్లకు ఎవరైతే అవసరమో వాళ్ళ పెట్టుబడులు కూడా ఇచ్చింది. ఈరోజు బ్యాంకుల పరిస్థితి అధ్వానం. నరేంద్ర మోడీ గారు తప్పు చేయలేదని అంటారు. ఇదిగో ఇక్కడ తప్పు చేశాడు నరేంద్ర మోడీ, నేను ఏలెత్తి చూపిస్తున్నాను. కాదని చెప్పే దమ్ము ధైర్యం ఉంటే చెప్పొచ్చు. భారతీయ జనతా పార్టీ కానీ వాళ్ళు కానీ 16 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలను మాఫీ చేయడం జరిగింది. ఎవరికి చేశారు? ఎస్సీలకు చేశారా, ఎస్టీలకు చేశారా, ఓబీసీలకు చేశారా, మైనారిటీలకు చేశారా?